నీకు ఏ ప్రీతి కలిగించునో నీకు ఇవి ఇష్టంగా ఉంటాయో ఉండవో. ఎందుకంటే మనం తెచ్చిన పువ్వులు చూడ్డాయన, ఆయన పువ్వులు ఎక్కడి నుంచి వచ్చే మూలంలో కడతాడు ఆయన. మూల గణపతి, మూలాధార గణపతి. నాకు తెలుసు నువ్వు ఎక్కడ పట్టుకొచ్చావు అని. ఈ పుణ్యం అంతా ఎవడి ఇంటి ముందు పూలు కోసావు వాడికి వెళ్ళిపోతుంది. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. భారతంలో శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు స్పష్టంగా చెబుతాడు, ఎవడైనా ఎవడి సొమ్మైనా కొట్టేసి దాన ధర్మాలు చేస్తే, దేవాలయాల్లో ఆభరణాలు చేయిస్తే, దేవాలయాల్లో ఉత్సవాలు జరిపిస్తే ఈ పుణ్యం అంతా వాడు ఎవరి సొమ్ము కొట్టేశాడో వాళ్ళకి చెందుతుంది. ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి, చెప్పక్కర్లేదు. ఇంకా భగవంతుడు తన లీల నిరూపిస్తున్నాడు కలియుగంలో కూడా. మనం గ్రహించలేకపోతున్నాం అంతే. ఎలాగోలా సంపాదించిన దేవుడికి ఎలా సంపాదించావనేది ముఖ్యం. దేవుడు పెట్టకపోయినా పర్వాలేదు, నువ్వు గుడి కట్టకపోయినా పర్వాలేదు, నీ బతుకంతా ఓ దేవాలయం చేసుకో, నీ బతుకంతా పవిత్రంగా గడుపు. నువ్వే దేవుడు అయ్యా. స్పష్టంగా నువ్వు గడికట్టేది ఏమిటి? నువ్వే దేవుడివి, యు ఆర్ ది గాడ్. మన ప్రవర్తన, మన శీలం, మన సత్ప్రవర్తన, మన ఆలోచన విధానం అది ఆలోచించుకోవాలి. దేవుడి కోసం దొంగతనం చేయమని ఎవరు చెప్పలేదు ఇక్కడ. మామూలుగానే దొంగతనం చేయకూడదు, దేవుడి కోసం అసలు చేయకూడదు. దేవుడు మెచ్చుకోడు. అందుకని నీ ప్రీతి కలిగించును అని ఎందుకన్నానంటే అవి భగవంతుడికి ప్రీతి కలిగిస్తాయని చెప్పలేమండి మనం.